నమస్కారం అనే వాటిలో మాట్లాడుతుంటాడు. చాలా సంతోషం ఉంటుంది. గోల్డ్ ఢిల్లీలో తిరుగుతూనే ఉంది. 15,000 ముత్తడి తాగడింది. రూ. 80 పెరిగింది. 16,400 దగ్గరికొచ్చేసింది. నిన్న మార్నింగ్ ఏమో గోల్డ్ ఏమో మా భార్య షోరూమ్ ఒకటి చూసారు. అదికెళ్ళాను. అప్పుడేమో 14,950లో ఉంటది. కళ్ళు ముంచి దాన్ని ఓపెన్ చేసినా రూ. 8 పెంచేశారు. సరే ఇప్పుడు 16,396 పోయింది. ఓకే. వెన్నేమో సైకిల్ అబ్బాయి 235 అని చెప్తున్నారు. రాకెన్ రేట్ ఉన్న బ్లూ అట్ 45. 275 అంది మీకు కూడా. మార్కెట్‌లో చూపిస్తుందేమో బొమ్మలాటం రేటు. 95.64 రూపాయి ప్రసరణలో ఉంది. క్రూడ్ 94. ఇవాళ పెద్ద న్యూస్ టాటా న్యూస్ ఏమో. ఇండియన్ హోటల్స్ అని తాజ్ హోటల్ తర్వాత నిర్మాణం. వాళ్ళేమో చాలా కాలం తాజ్ కోరమండల్ హోటల్, ఫిషర్‌మెన్‌కో కేరళలో చాలా హోటల్స్. కాకినాడ హోటల్స్ ఇదంతా ఏమో ఓరియంటల్ హోటల్స్ తన జాయింట్ వెంచర్ కంపెనీలో ఉంటుంది. ఇద్దరు ఈక్వల్ షేర్ హోల్డర్స్. మిగతాదంతా పబ్లిక్‌లో ఉంటది. ఇది వాళ్ళ గప్పనే వాజ్ న్యూస్. అది తాజ్ వీకే తర్వాత షేర్స్ అమ్మారు. ఇవాళ తాను ఏం చెప్తానంటే, మీరేం చేయను అంత మచ్చడైపోండి. ఇంకా మాత్రం ఒక కంపెనీ వచ్చేయండి. కడుపుకొని ఇద్దరం ఉండడం వద్దు. మనందరం ఒకటే గ్రూప్ అయిపోతాం. ఒకే కంపెనీలో ఉంటామని చెప్పి. ఓరియెంటల్ హోటల్ కొనేసారు. అదంతా క్యాష్ ఇవ్వడం లేదు. 117 ఓరియంటల్ హోటల్‌లు కొనేసి 28 షేర్లు టాటా కొత్తగా ఇస్తారు. ఓరియంటల్ దాంతోనే అయిపోతుంది. ఇండియన్ హోటల్ అయిపోతుంది. ఇది మెడ్రాస్‌లో పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే తాస్తలకు జస్ట్ ప్రాపర్టీ ఈడన్ రాస్తున్నాని కోరమండలం తిసర్మన్స్‌కో ఈ కంపెనీలో ఉంటుంది. ఈ కంపెనీ మెర్జ్ అయిపోతుంది. కాదను ఓరియంటల్ హోటల్ అని పెరిగి 5% పెరిగిన ఫుడ్ డిటర్జెంట్‌తో సగం పడిపోయింది. ఇండియన్ హోటల్‌లోని. ఇండియన్ హోటల్‌లో పెద్ద మూవ్‌మెంట్ లేదు. నేను ఇండియన్ హోటల్‌కి అడ్జస్ట్ చేసింది. ఏదో ఒక రోజు. ఎప్పుడో ఒక దాంట్లో రూ. 30 షేర్ పొమ్మంది. ఇవాళ రూ. 700 మీదకెళ్ళి ఇలా దాచిన ఇగ్రోದಲ್ಲಿ ఉన్న హోటల్ ఎళ్లి చూసిన ఉన్న హోటల్ మన ఓనర్ మెమరీ అయిపోయింది. పైన చెప్పి అనవాల్సిందే. మార్కెట్‌ని కష్టపడి పంపేసి నచ్చడానికి చూసారు. అది కాస్త గాలి దిగిపోయింది. మరి 24,400 జస్ట్ మేల క్లోజ్ అయింది. నేను చెప్తున్నది గాలి తెచ్చేస్తారన్నా. 950 ప్లస్ 60 పాయింట్స్ దెబ్బ. పడిపోయినాకి 1% పెంచేశారు. మిగతా 0.6 మిగతా అంతా మెరుకు ఇవాళ ముత్తూట్ ఫైనాన్సింగ్ విలువలా పెరిగాయి. 6% పెరిగింది. డేటాస్ లైసెన్స్ కూడా పెరిగిపోయింది. 5% మీద పెరిగింది. నియర్లీ 3% మనపురం పెరిగింది. మనందరికీ గుడ్ న్యూస్. మనందరికీ గుడ్ న్యూస్ అని చూడవలసిందే. యూఎస్ ఏమో ఎకనామిక్ గీడే అని ఒకటి చేశారు. బేసిక్‌లీ హుషారు. ఇరాన్‌తో ఎవరైనా మాట్లాడేదని చేసినా కూడా మనం చంపేస్తాం. అలాగని చెప్తున్నారు. మనం ముందేమో యూఎస్‌లో బస్‌కి సూర్య నమస్కారం చేస్తాం. గిరివల మన దగ్గర క్రూడ్ ఆయిల్ సేముందు ఎక్కడానికి అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ జరిగిందంటే మనకి మంచి రోజులు. ఇవాళ మీ ఇంట్లో చూసంటే సూపర్ రేట్ భయంకరం పెరిగింది. 70 దాటేది పోద్ది. ఫెస్టివల్ సీజన్ వచ్చింది. రైస్ ఏమో రూ. 100 దాటాలి మార్కెట్ మరి. మంచి రైస్. రైస్ రూ. 100. సూపర్ కూడా రూ. 70 దాకా వెళ్తుంది. ఎన్ని రేట్లు అడిగినా తెలియదు. గుడ్డు రూ. 10. కానీ ఆర్‌బీఐ మాత్రం ఇంట్రెస్ట్ అంత తగ్గలేదు. చలి. ఇదేమో చాలా భయంకరంగా ఉంది. ఏమో హాకీ ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. హాకీస్ అనేవి కంప్యూటరైజ్డ్ బిజినెస్ తెలుసా అన్న మనకు తెలీదు. ఏదో ఒక మామూలు అలుటు బోర్డ్‌లో ఏశారు. డోనర్స్ ఏం చెప్తున్నారంటే క్యాష్ ఫర్ గోల్డ్ అని చెప్పి ఎవరైనా గోల్డ్ అమ్ముతున్నారా అని చూసి ముందు ఎక్స్‌చేంజ్ చేస్తున్నారు. ఇతడు క్యాషే ఇస్తానని చెప్తున్నారు. నేను 2 దోలో కొట్టుకెళ్ళాను. ఎన్‌లిస్టెడ్ డూ నాట్ కాంపిట్ లుప్రి. వాళ్ళేం చెప్తున్నారంటే సార్ స్మగ్లింగ్ వ్యాపారం భయంకరంగా వెళ్తుందన్నట్టున్నారు. ఈ రీసైకిల్ గోల్డ్ పర్చేజ్ ఏమో కళ్యాణ్‌కి తెలిసిన 46% పెరిగిందంట. ఎందుకంటే గోల్డ్ తీసుకున్నారంటే బాధ్యత జరిగిపోతుంది. అరౌండ్ నోన్స్ ఏమో 5 ఇయర్స్‌లో గోల్డెన్ క్రెడిట్ 10 సంవత్సరాలు రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ రోజున ఫాస్టెస్ట్ గ్రో అయింది. ఇందులోమో 5% ఉంది. ఇక్కడ నుంచి డబల్ అవుతుందని చెప్తున్నాం. బోర్డ్ అది అడుగుతుంది. అలా చూసారంటే అమెరికా ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదు. అమెరికాలో రెసెషన్ వస్తుంది. కాస్ట్ పెరుగుతుంది. ఈళ్ళు మేనేజ్ చేసి ఏజమే చేస్తారు. ఇంకా అప్పు తీసుకుంటారు. దానివల్ల ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెన్స్ పడింది. ఇలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరు అలాగే కెవిన్ మాస్ ఉంటారు. ప్రెసిడెంట్‌కి అవును ఓకే అంటారు. అలాగని భయం రావడం వల్ల చైనా, టర్కీ, రష్యా అమ్ముతుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం.
China, Karka, Oman, Kazakhstan. ఇదంతా ప్లేసెస్ అంతా గోల్డ్ కొన్నామున్నారు. గోల్డ్ బుక్‌మని పెరిగింది. ఎవరైనా పడుకొని బయటకొచ్చి మీరు ఇప్పుడు 0.25 ఇస్తామని టపాలని బయటపడుతుంది. వానితో చేశారంటే రిటైర్మెంట్ అమ్యూజ్‌మెంట్ పడుతుంది. 3,600 కింద ఛాన్స్ చాలా తక్కువ. ఇప్పటికే 4,000 కొత్త పీస్ తీసుకోవచ్చు. సెబీ అని చెప్తున్నదండి. అదానికి ఏమిచ్చి మీరు స్టాక్ అని అమ్మారు కదా! ఆ స్టాక్ సెటిల్‌మెంట్ ఒప్పుకోవడం మీరు ఫైన్ కట్టాలి. అలా చెప్తున్నారు. ఎఫ్‌డి ఆల్రెడీ లోన్‌కి రాకన్నారు. గటా థాంక్స్ అని యూ వోంట్‌స్‌గో అని చెప్తున్నారు. ఏంటి అవసరమని మనకు తెలీదు. 2 సంవత్సరాల్లో జైన్స్ టు నన్ మంత్స్‌తోని 1,70,000 క్రోర్స్ గోల్డ్ లోన్ కొని మెత్తటి సంవత్సరాల కింద రిటైలర్స్ చాలామంది లూజ్ చేసుకున్నారు. ఎఫ్ అండ్ ఓ అని. చేయడం వల్ల డబ్బులు సంపాదించేది చాలా తక్కువ మంది. డబ్బులు వదిలేయడం 90%. పోదుం మాకు కోసం 1,70,000 కోర్స్ మాక్సిమం డబ్బులు బ్యాంక్‌లోని. ఆర్‌బీఐ ఏం చెప్తున్నారంటే మీకేమో $70 బిలియన్ వచ్చింది నాకు. అలా అంటే ఈ మార్కెట్ తెలిసి ఈ నష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలకి ఇది టాక్స్ రేయరు కానీ మళ్ళీ ఇచ్చేటప్పుడు రూ. 110, రూ. 80 ఇవ్వాలి. వడ్డీ కూడా వచ్చిందంటారు ఇప్పుడు ఇవ్వాలి. దానివల్ల రూపాయికి ఇంపాక్టే లేదు. రూపాయల ఇంపాక్ట్ లేకపోయింది. పెద్ద ప్రాబ్లమ్. ఇప్పుడే క్రెడిట్ టైర్ 1లో దెబ్బతినింది ఎస్‌కేఎఫ్‌సి. మళ్ళీ ఏమో ఇదే ప్లేస్‌లో అదే ఊర్లోని చాలామంది 70 ఇన్వెస్టర్స్ స్టేక్. ఒక్కో పొలాన్ని 70 1 బిలియన్, 2 బిలియన్ ఇన్వెస్టర్స్ టోటల్లీ 12.5 బిలియన్ ఏమో. కార్లిన్ లైఫ్ ఫండ్ అవన్నీ రిస్క్ ఉంచారు. ఇది 2015 నుంచి 2019 వరకు చేసిండ్రు. హై యూనిట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ సబ్సిడరీ. చాలా హై ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. నేను అప్పు తీసుకున్న ఇయ్యొచ్చు. అలాగని. నందరు 2020లో డబ్బు తీసుకోవడం ఆపేసారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమో విసినిగేట్‌గా ఉంటారు. మన సోన్ డిస్ట్రిబ్యూటర్ కాదు. నేనే చెప్తున్నానంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్‌ని. నేను ఫైనాన్స్ లేదని అంటున్నారు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు ఇది సేమ్ నిజమైన ఫైర్ ఇన్వెస్ట్‌మెంటా? ఆర్ ఇన్వెస్టర్‌కి ఏం జరుగుతుంది తెలియకుండా ఉంటుందా? ఇన్వెస్టర్ డబ్బులు పోయిందని అంటారు. ఓకే. నాకు తెలీదని చెప్పి సత్యం చేస్తారు. హెచ్‌డిఎఫ్‌సి ఆగిపోయింది అందులో. ఇప్పుడున్న ప్రాబ్లమ్ మనీ. దీంట్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రాబ్లమ్. మనీ షాప్‌లో మనీ గట్టి కొడతారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఐసీఐసీఐ గ్యాప్‌లోని some 30 బిలియన్ బాండ్ కలెక్ట్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఏం చేశారంటే నిఫ్టీస్ ఇప్పుడు 500 మిలియన్ తీసుకున్నారు. చూడండి ఐడీఎఫ్‌సి, ఐసీఐసీఐ ముగ్గురు కలిసి గవర్నమెంట్ తీసుకున్నారు. నాట్కో ఫార్మా అండ్ యూఎన్ఎఫ్‌డిఎల్ అండ్ ఫార్మ్ 483 4 అబ్జర్వేషన్స్ వచ్చింది. వాళ్ళు గనక పారవారని విశాఖపట్నం ప్లాంట్‌లో. దీనివన్నారు. దీనివల్ల 12 రోజు అంతా యుద్ధం చేసి పంపిస్తారు. ఇదేదో ప్రొడక్షన్ ఆపినంత ప్రాబ్లమ్ కాదు. థర్డ్ యూఎస్ ఎఫ్‌పిఎల్ వచ్చేసింది. జనవరికేమో యాసిడిక్ ఇంజెక్షన్‌కి అప్రూవల్ దొరికిపోయింది. వీళ్ళకేమో స్లూస్ కూడా దొరికింది. అమెరికా అమ్మబాదతను చైనాతో అగ్రిమెంట్ స్టాల్ పెట్టింది. దానివల్ల ఇన్నోస్ బ్యాటరీ టెక్నాలజీ యూజ్ చేస్తారు. లాస్ట్‌కేమో మహీంద్రా అండ్ భయంకర గ్లోబల్‌ని డామినేట్ చేస్తాం. ఓకే. న్యూ లైఫ్ స్టైల్ పికప్ చేస్తాం. స్కార్పియో స్టైల్ పికప్ అని అంటున్నారు. సెడాన్ మార్చేసి స్మాల్ కార్ లాంచ్ చేసి 10,000 మార్కెట్ తీసుకుంటున్నామని న్యూసే లేదు. ఎల్ఎన్‌టీకేమో పెద్ద ఆర్డర్. అన్‌కాంబినేషన్ గ్యాస్ ప్రాజెక్ట్ 15,000 కోట్లది దొరికింది. ఇది ఈపీసీ ఆర్డర్. ఎఫ్‌ఏఎం ఆలస్యంలో తీసుకున్నారు. ఎప్పుడు మళ్ళీ గట్టి కొడతారని చూసుకొని చూద్దాం. 2, 3 రోజులు మార్కెట్ పెరిగిన దాంట్లో కొనింటారు. కొన్నాళ్ళు చాలా సేపు గారం కొడతారు. టాప్ వాల్యూ కంపెనీస్ ఏమో లాస్ట్ వీక్ మార్కెట్ క్యాప్‌లో పడింది. 3,500 కోట్ల ఐపీఓ. కొత్త ఇష్యూస్ తీసుకెళ్ళి మార్కెట్‌లో తీస్తున్నారు. ఏమో మన మీద క్రిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. నేను చాలా జాబ్ కట్ చేస్తాం. ప్రాక్టీస్ అయినా గ్రోత్ చేస్తా అని చెప్తున్నారు. ఎంబీగా ఏమో 15+++ ఏ సర్వర్ ప్రైస్ పెడతానంటున్నా. ప్రైమరీ షార్టేజ్‌లో. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ రాజా బిల్లు తొంగుకుంటారని చూద్దాం. రీచెస్ చూద్దాం. ఇది మనం ఇప్పుడు టిఫిన్ కాఫీ రేంజ్‌లో వాళ్ళకి 2 గజెట్ చేస్తూ ఉంటాం. మెజారిటీ బాండ్‌లో వస్తాం. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కంప్లీట్‌లో అవాయిడ్ చేయండి. బోర్డ్ ఫండ్ మీద జాయిన్ లేమని.
ఆమె చాక్లెట్ 200 పెరిగింది. ఇప్పుడు జీ నమస్కారం థాంక్స్ చెప్పాలి. 1500 స్ట్రోక్ డైరెక్ట్‌గా పెన్‌కి రాసిచ్చారు. కానీ కళ్ళు తెరిసిందా మనకు షుగర్, రైస్ ఇంకా ఐస్ రేట్ కొంతొస్తుంది. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.